ప్రజెంట్ శోభా శెట్టి బిగ్ బాస్ షో కన్నడలో వైల్డ్ కార్డ్ ద్వారా వైల్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఇంకా అక్కడ వచ్చేసి హోస్ట్గా కిచ్చా సుదీప్ గారు హోస్టింగ్ చేస్తున్నారు. అక్కడ ఆయన హోస్టింగ్ అంటే కంటెస్టెంట్స్కి చెమటలు పట్టేస్తాయి. ఎందుకంటే తెలుసు కదా, ఈ శోభా శెట్టి ఎంట్రీతో తన ప్రోమోలో దాదాపుగా ఏవీలో ఆమె చేసిన BB7 తెలుగుకు సంబంధించి అన్ని రచ్చరచ్చలలో ఓపెన్ చేశారు. బోలా అన్నకు సంబంధించి, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆమె గౌతమ్ దగ్గర జిమ్ చేసే కొన్ని సీన్స్, ఇంకా గొడవ పడే సీన్స్ ఇవాళ చూపించి ఏవి వేశారు భయ్య. ఏవీలో మాత్రం వేరే లెవెల్లో ఉంది. సో ఆ ఏవి చూశాక మామూలుగా ఉండదు, గూస్ బంప్స్ వస్తుంటాయి. సో ఆమె చేసిన రచ్చ మామూలు లేదని తెలిసిపోతే ఒకరికి. అదేవిధంగా కిచ్చా సుదీప్ గారు కూడా ఆశ్చర్యపోయారు ఆమె ఏవి చూశాక. ప్రజెంట్ అయితే ఇప్పుడు వచ్చిన హోస్టింగ్లో కన్నడలో ది బెస్ట్ అని చెప్పవచ్చు మన కిచ్చా సుదీప్ గారు. ఆయన ఇప్పటికీ చాలా సీజన్స్ అయితే హోస్టింగ్ చేశారు. సో ప్రజెంట్ శోభా శెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఎందుకు ఇచ్చావమ్మా అని చెప్పి ఆమెను క్వశ్చన్ చేయగా ఆమె ఒకటే చెప్తుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో నాకు కన్నడ అమ్మాయిని, కన్నడలో మంచి ఆఫర్స్ వస్తాయి, నేను ఇక్కడ స్థిరపడాలి అనుకుంటున్నాను అని చెప్పి చాలా క్వశ్చన్స్లో ఆన్సర్ అయితే ఇస్తుంది. ఇంకా ఆమె కొన్ని మాటలకు ఫుల్ వైల్డ్గా రియాక్ట్ అయ్యి క్వశ్చన్స్ ఓవర్ యాక్షన్ చేస్తుంది. అక్కడ సుదీప్ గారితో ఓవర్ యాక్షన్ చేసింటే ఆయన ఒకటే చెప్పాడు, 5 సార్లు కౌంటర్లో టక్క చేశాడు. సో దెబ్బకు నోరు మూసుకుంది. సో లాస్ట్లో ఫైనల్గా ఒక మాట చెప్పాడు, ఇది తెలుగు బిగ్ బాస్ కాదమ్మా, కన్నడ బిగ్ బాస్, కొంచెం జాగ్రత్త అనేటట్టుగా మాట్లాడాడు. ఇంకా బీబీ హౌస్ కన్నడలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరంటే డైరెక్ట్గా చెప్పలేక ఆమె ఏదేదో మాట్లాడుతుంది. ఆయనకు అర్థమైపోయి, ఇది షో కన్నడ షో అమ్మ, తెలుగు షో కాదు, అక్కడ మ్యానిపులేట్ చేసినట్టు ఇక్కడ మ్యానిపులేట్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా మాట్లాడని చెప్పి చెప్తాడు. సో ప్రజెంట్ వచ్చేసి హౌస్లోకి చాలామంది కంటెస్టెంట్స్ వస్తున్నారు, పోతుంటారు. ఇప్పటికే హౌస్లో ఇంతమంది కంటెస్టెంట్స్కి ఓటింగ్ అలాగే ఫేవరెట్ అయిపోయిన చాలామంది. సో వాళ్ళ ఓట్స్ వాళ్ళకి బ్యాంకింగ్ ఉంటుంది. కానీ మీకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఒక్కరోజు మీకు ఫ్యాన్ బేస్ ఎలా వస్తుంది, ఈ వీక్స్లో ఫ్యాన్ బేస్ ఎలా వస్తుంది, ఎలా సంపాదించుకుంటారు మీరు ఫ్యాన్ బేస్ అని చెప్పి అనగానే శోభా శెట్టి అంటుంది, ఒక్కరోజు చాలు సార్ నాకు, నేను నా ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి అండ్ నేను ఫేవరెట్ కావడానికి. చూస్తారు కదా నా గేమ్ అంటే, అవునమ్మా చూశాను, మీ గేమ్ తెలుగులో చాలా బాగా ఆడారు. సో మీరు అక్కడ ఒక 1 వీక్ గ్యాప్లో వెళ్ళిపోయారు, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, కట్టు కొట్టగలుగుతారా అంటే కంపల్సరీ సార్, కప్పు కొట్టే బయటికి వెళ్తానని చెప్పి ఆమె స్ట్రాంగ్గా చెప్తుంది. సో అదేవిధంగా ఇప్పుడు శోభా శెట్టికి చాలా వరకైతే కన్నడలో ఎపిసోడ్ చూసాం కదా, ఫుల్ ఫైర్ అవుతుంది. సేమ్ తెలుగు బిగ్ బాస్ ఎలా చేసిందో కన్నడ బిగ్ బాస్ షో కూడా సేమ్ అదేవిధంగా రోస్టింగ్ మామూలు లేదు. ఆమె ఫైర్ ఎక్కడ తగ్గలేదు, సేమ్ గేమ్, కంటెస్టెంట్స్తో గొడవలు ఇవి మళ్ళీ రిపీట్. సో ఖచ్చితంగా అయితే కన్నడ బిగ్ బాస్ ఫుల్ ఫైర్ అంటే ఫుల్ TRPs మాత్రం జయ్యని లేస్తాయి. సో పక్కా అయితే శోభా శెట్టి ప్రజెంట్ కన్నడ బిగ్ బాస్లో ఎంట్రీతో మామూలు లేదు. బీబీ హౌస్ TRPs మాత్రం వేరే లెవెల్లో ఉంటాయి. సో అదేవిధంగా ఆమె ఎంట్రీతో ఖచ్చితంగా అయితే ఆమె బ్రేక్లు వేయడానికి కిచ్చా సుదీప్ గారు కూడా హోస్టింగ్ అదేవిధంగా ఉంది. సో ఇక్కడ చేసినట్టుగా అక్కడ చేయలేదు. కిచ్చా సుదీప్ గారు మాత్రం ఇచ్చి పడేస్తారు ఎక్కడెక్కడ. సో అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.